ఆ పాలవాయి గేట్ అనేటువంటి బూత్ ఉందో ఆ బూత్లో ఎంత దారుణంగా జరిగిందంటే అంతకుముందు మన పిల్లల రామకృష్ణారెడ్డి గారు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ. అది కూడా నేను మీకు చూపిస్తా. చూశారు కదా, అదే పోలింగ్ బూత్లో ఎంత దారుణంగా ఓటర్లు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారని భావిస్తున్నటువంటి ఓటర్లు ఆ బూత్లోకి వెళ్ళి స్వేచ్ఛగా ఓటేస్తే ఒప్పుకోనటువంటి పరిస్థితి.